ఒక ఇద్దరు మినహా మిగతా వాళ్ళందరూ వస్తారు. అది తెలుగుదేశం పార్టీకే కాదు, కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీకి, జనసేనకి రావచ్చు అంటున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎమ్మెల్యేలు కూడా కొందరు డిస్కషన్స్ ఆర్ గోయింగ్ అని చెప్తున్నారు. దీపక్ రెడ్డి ఆ పార్టీ ఆయన సీనియర్ నేత, కీలక నేత. మొన్న ఎలక్షన్స్లో R5 జోన్కి ఆయన కోఆర్డినేటర్గా ఉన్నారు. సార్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆశపడడంలో తప్పేమీ లేదు, కానీ అత్యాశపడడంలోనే తప్పు. ఈ రాష్ట్రంలో వాళ్ళే ఆశపడుతున్నారా? మీ పార్టీ నేతల్లో ఎవరు కూడా మీరు నచ్చగా వెళ్ళిన వాళ్ళు ఒక్కడు కూడా లేరా? ఎందుకుంటుంది? రీజన్స్ చెప్పాను. జిల్లా అధ్యక్షుడు తొలగించారు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఇప్పుడు కూడా నాకు సమావేశాలకు పిలవట్లేదు అంటే ఆయన వెర్షన్ అది. సార్, నేనేమంటానంటే మోపిదేవి వెంకటరమణారెడ్డి గారి మీద కానీ రమణ గారి మీద కానీ ఒక డిబేట్ పెడితే వారి గురించి మాట్లాడదాం. నేనేమంటున్నాను, అందరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం లేకుండా చేయాలనేటటువంటి కుట్రలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అయితే కేసులు లేదా బూతులు, ఎవరో ఒక మహిళతోటి అక్రమ సంబంధాలు అంటగట్టి ఈ పెంపుడు మీడియా ఛానల్లో పెద్ద ఎత్తున ప్రచారాలు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి హీరోయిన్లను కూడా తీసుకొచ్చేసి మాట్లాడించేటటువంటి ప్రయత్నాలు. సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. మీరు బ్రేకింగ్ చూస్తే సిపి ఆఫీసుకు ముంబై నటి జత్వాని తరలింపు, అలాగే ఈ విధంగా పోలీసులు వ్యవహరిస్తారా, నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ మనం డిబేట్ నడుస్తున్నప్పుడు కింద బ్రేకింగ్ లో వస్తుంది, చూస్తున్నాం. అదే చంద్రబాబు కొంత కుదిపోయిపోతుంది అంటున్నారు ఏపీని. అదే సార్, పెంపుడు మీడియా వ్యవస్థను కలిగినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ఇలాంటివే కదా చేస్తుంది. ప్రభుత్వం గతంలో వారు అనేక హామీలు ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి ఒక్క హామీని నెరవేర్చలేనటువంటి ఈ అసమర్థపు ప్రభుత్వం మా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం తప్ప, మా నాయకులకి గోతులు దొవ్వేటటువంటి ప్రయత్నం తప్ప, విష సంస్కృతిని తీసుకొచ్చే ప్రయత్నం తప్ప, నంద్యాలలో జరిగినటువంటి వికలాంగి మీద, ఒక మహిళ మీద జరిగినటువంటి ఆ యొక్క దమనకాండ గురించి ఎందుకు స్పందించరు చంద్రబాబు నాయుడు గారు? ఒక చిన్న బిడ్డని మానభంగం చేసి చంపివేస్తే ఈ రోజుకి శవం దొరకనటువంటి ఉదాంతం మీద ఎందుకు స్పందించరు? ఆ హీరోయిన్ 10 మందిని మోసం చేసి ఒక పెయింట్ షాప్ యజమానిని, ఫ్యాక్టరీ యజమానిని మోసం చేసినటువంటి కేసులు కలిగిన హీరోయిన్ పట్టుకొని ఊగులాడకపోతే ఇన్ని మానభంగాలు, ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని దౌర్జన్యకాండలు, ఇంతమంది హత్యాయత్నాలు ఇవన్నీ జరుగుతుంటే వీటిని పట్టించుకోకుండా ఎవరిదో ప్రచారం కోసం, మా పార్టీ నాయకుల మీద విషం జమ్మడం కోసం ఈ ప్రయత్నం చేయడం అనేది కోతులు తవ్వడం కాదా? వినండి వినండి వినండి. అనేక అక్రమాలు అన్నారు, ఒక్క అక్రమాన్ని సక్రమంగా చూపించగలిగారా? పోలవరం మీరు ఇచ్చినటువంటి నివేదిక తప్పుడు నివేదికమని నిపుణుల కమిటీ తేల్చిన తర్వాత చెప్పాయని తేలిపోయాయా లేదా? ఒక విషయం చెప్పండి. రెండవది, నా గురించి కూడా వారు కామెంట్ చేశారు. సార్, చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తి, ఈ ప్రజలకు ఏదో చెయ్యాలని ఆశించేటటువంటి వ్యక్తి ఒకసారి అధికారంలోకి రావడానికి, ఒకసారి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా గెలవడానికి చూడాలి తప్ప దాన్ని అమ్ముకోవడానికి చూడకూడదు. గెలవడానికి పార్టీ ఉపయోగపడుతుంది. ఇవాళ ప్రజల్ని ఆదుకోవాలి అంటే నీకున్నటువంటి హోదాని ఉపయోగించి ఆదుకోవాలి, కానీ పార్టీ మారేం ఆదుకుంటారు? వ్యక్తులు అందరూ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు లేవు. ఇది వాస్తవం. అనుకుందాం. మిగతా 10 మంది ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి ఆయన శాసనసభ్యుడు, మీరిద్దరిని తీసేద్దాం, ఇంకా 9 మంది ఉన్నారు. సరే, ఎవరైనా కానీ నేనేమంటానంటే, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల్లో ఒక్క పెన్షన్ స్కీమ్ తప్ప దాన్ని కూడా 50 సంవత్సరాల బీసీలకి పరచకుండా ఏమన్నా చేసిందా? 15,000 కోట్ల అప్పు చేసినటువంటి ఒక్క నిమిషం సార్, 15,000 కోట్ల అప్పు చేసినటువంటి ఈ ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్ట్ సార్ 1,200 కోట్లు ఇస్తే నీళ్లు నింపొచ్చు, వృధాగా సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి. 1,200 కోట్ల ఎగ్గొట్టి వృధాగా సముద్రంలోకి. దీపక్ రెడ్డి గారు, జత్వాని వ్యవహారం ఒక దుష్ప్రచారం చేయటమే, కావాలని రచ్చ చేయటమే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కొద్దిసేపటి కిందట మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. చెప్పేదేనండి, వారి నాయకులు టీవీల పైన మనకి వీడియోస్ తో సహా దొరికినాయి.
సొక్కాలు ఇప్పేవాళ్ళు సొక్కాలు ఇప్పినారు, ప్యాంట్లు ఇప్పేవాళ్ళు ప్యాంట్లు ఇప్పినారు, జిప్పులు ఇప్పేవాళ్ళు జిప్పులు ఇప్పినారు. అవన్నీ మేమేమన్నా పోయి ఇప్పి వీడియోలు చేసినామా? వాళ్ళు ఇప్పి చూపించుకుంటూ మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడింది దానికే మిమ్మల్ని ఆ స్థాయికి దించేశారు. వై నాట్ 175? అజయ్ జైన్ ఎవరు సార్? నాయకుడు కాదా? తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదా? విజయవాడలో ఒక చిన్న బిడ్డని మానభంగం చేసి చంపింది అజయ్ జైన్ కాదా? ప్రభాకర్ గారు ఒక మహిళ మీద దాడి చేసినటువంటి నాయకుడు మీ నాయకులు మీరే చేయించారా? మీ ప్రభుత్వమే చేయించిందా? అవన్నీ కూడా మీ ప్రభుత్వమే చేయించిందా? మీ పార్టీ వ్యక్తిగతమైనటువంటి వారు లైవ్ లో టీవీలోకి వచ్చి కన్నీళ్లు పెట్టుకొని వారు ఏడ్చినారు. ఎక్కడ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో కూడా లేడు, బాంబే నుంచి ఆమె లైవ్ లో వచ్చి టీవీ ఛానల్స్ లో ఏడ్చింది. సో మీరు ఎంత మానసిక శోభ పెట్టుంటే అంత బాధపడతా ఉంటది. మీరు అక్రమంగా ఆమెను డిటైన్ చేయటము, ఈ వాస్తవాలన్నీ కప్పిపుచ్చుకునే దానికి ఇంకేదో మీరు అని చెప్పి మాట్లాడతాము ఎంతవరకు కరెక్ట్? మీరు అక్కడి నుంచి ఎత్తుకొని వచ్చి ఈడ ఇల్లీగల్ గా డిటైన్ చేయటం అనేది కరెక్టా? దీనికి ఆన్సర్ చెప్పండి. 1 by 1 అన్నీ వస్తాయండి బయటికి. ఇప్పుడు నేను సజ్జగా లాస్ట్ మాట ఒకటి చెప్తాను. ఒక్కసారి ఎమ్మెల్యే గారు అనేది ఏంటి? ఆ పార్టీ ఉంటేనే కదా ఆయన ఉండేది. ఆ పార్టీ లేని పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే ఈ వాస్తవాలనే ప్రజల ముందుకు వస్తే ప్రజలే తరిమి కొడతారు. ఆ పరిస్థితి వీళ్ళు ముఖం చూపించుకోలేని పరిస్థితి వస్తది. అందుకని నేను ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ ఎమ్మెల్సీల పరిస్థితి మనం ఆలోచించాలా అని చెప్పి ఈ రోజు 2 సార్లు చెప్పింది దాని కొరకే అని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి. రైట్, డిబేట్ క్లోజ్ చేసే ముందు ఈ వ్యవహారం సంబంధించి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు విజయవాడ. సార్ నేను ఒక మాట చెప్తున్నా. ఇదే కదాంబరి గారి యొక్క ఆధార్ కార్డులను కానీ చూస్తే ఆధార్ కార్డుల్లో డేట్స్ మార్ఫింగ్ చేసి ఉంటుంది. ఏజ్ ఆధార్ నంబర్ ఒకటే డేట్ మార్ఫింగ్ చేసి ఉంటుంది. ఇదే విద్యాసాగర్ గారి దగ్గర నుంచి 1 కోటి చిల్లర ఆవిడ వివిధ అకౌంట్లలో డబ్బులు కలెక్ట్ చేసింది ఆల్రెడీ ప్రూఫ్స్ తో సహా దొరికిపోయింది. ఇదే వ్యక్తి ఏషియన్ పెయింట్స్ యొక్క అధినేత యొక్క కొడుకు దగ్గర నుంచి డబ్బు తీసుకున్నటువంటి ఉదాంతాలు వెలుగు చూశాయి. అనేక అక్రమ కేసులు, అనేక రకాలైన హనీ ట్రాప్ కేసులు కలిగినటువంటి ఈ వ్యక్తిని తీసుకొచ్చి ప్రచారం చేయడం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం. ఒక్క నిమిషం, తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ చేయించిందా? వ్యక్తిగతంగా వ్యక్తులు చేసినటువంటి తప్పులని పార్టీపై రుద్దడం అనేది ఒకవేళ కరెక్ట్ అయితే మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు చంద్రశేఖర్ గారు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఈ విధంగా వ్యవహరించడం తప్పే కదా. ఇప్పుడు మీరున్నారు చాలా సంవత్సరాల నుంచి, ఒక్క రోజు మీ మీద ఇలాంటి రిమార్క్ ఉందా? చంద్రశేఖర్ మీద ఒక్కరోజు రిమార్క్ ఉందా? లేదు కదా. ప్రచారం చేయించడం తప్ప కాదా? ప్రభుత్వం హుందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అది తప్పనుకుందా? ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు బాధ్యతగా ఉండడం కూడా ఖచ్చితంగా 800 మంది విషాహారం తిని ఒకే కాలేజీలో రోడ్డుకు వస్తే దాని గురించి మాట్లాడరు. 28 కెమెరాలు పెట్టి మహిళల యొక్క హాస్టల్స్ లో వారిని వీడియోలు తీస్తే దాని గురించి ఎవరు మాట్లాడారు? ఇంత పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం కావాలని చేసేటటువంటి తప్పుడు ప్రచారం ఖచ్చితంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు. మనం